ఒకసారి ఈ ఫోటోస్ చూడండి. ఇవన్నీ కూడా సిమ్మెట్రీ ఫోటోస్. చూడగానే అట్రాక్ట్ చేయగలిగే ఫోటోస్ ఇవి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ మొబైల్ కెమెరాతోనే ప్రపంచంలో ఉన్న ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌కి తీసిపోని విధంగా ఫోటోస్ ఎలా తీయాలో మీకు అర్థమవుతుంది. ట్రస్ట్ మీ, ఈ టెక్నిక్ తెలిసాక మీ ఫోటోగ్రఫీ స్టైల్ ఒక్క రోజులో మారిపోతుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సిమ్మెట్రీ ఫోటోగ్రఫీ. చాలా మంది ఫోటోగ్రఫీ అంటే ఏదేదో సెట్టింగ్స్ మార్చాలి, ఫిల్టర్స్ వాడాలి అనుకుంటారు. కానీ ఫోటోగ్రఫీ అంటే లైట్ అండ్ కాంపోజిషన్. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపోజిషన్ సిమ్మెట్రీ. అసలు ఈ టాపిక్ ఎందుకింత ఇంపార్టెంట్ అంటే మనం రోజు చూసే ఆబ్జెక్ట్స్, బిల్డింగ్స్, రోడ్స్ ఇవన్నీ మనకి నార్మల్‌గా అనిపిస్తాయి. కానీ సిమ్మెట్రీ యూజ్ చేసి చూస్తే అవే ప్లేసెస్ అద్భుతంగా మారిపోతాయి. ఈ వీడియోలో అసలు సిమ్మెట్రీ అంటే ఏంటి? దాన్ని మీ మొబైల్‌లో ఎలా క్యాప్చర్ చేయాలి? ఇంకా కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అని క్లియర్‌గా నేర్చుకుందాం. ముందుగా అసలు సిమ్మెట్రీ ఫోటోగ్రఫీ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఫోటోని మనం మధ్యలో సగం చేస్తే అంటే హాఫ్ కట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏముందో రైట్ సైడ్ కూడా అదే ఉంటే, లేదా పైన ఏముందో కింద కూడా అదే ఉంటే దాన్నే సిమ్మెట్రీ అంటాం. దీన్ని మిర్రర్ ఇమేజ్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడండి. పైన ఏముందో కింద కూడా అదే ఉంది. దీన్ని రిఫ్లెక్షన్ సిమ్మెట్రీ అంటారు. మన బ్రెయిన్ కి న్యాచురల్ గానే ఆర్డర్స్, ప్యాటర్న్స్ అండ్ బ్యాలెన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక సిమ్మెట్రికల్ ఫోటో చూడగానే మనకు తెలియకుండానే వావ్ ఎంత బాగుందో అని అనిపిస్తుంది. అది మన కళ్ళకి ఒక రకమైన పీస్‌ని ఇస్తుంది. మనం చూసే తాజ్‌మహల్ నుండి మన ఇంట్లో ఉండే విండోస్ వరకు బ్యూటిఫుల్‌గా అనిపించే ప్రతి దాంట్లో ఈ సిమ్మెట్రీ ఉంటుంది. సిమ్మెట్రీలో చాలా రకాలుంటాయి. వాటిని తెలుసుకుంటే మనం ఇంకా బెటర్ ఫోటోస్ తీయగలము. ఫస్ట్‌ది వర్టికల్ సిమ్మెట్రీ. ఇది చాలా కామన్. ఇమాజిన్ చేయండి, మీరు ఒక బిల్డింగ్ ముందు నిలబడ్డారు. ఆ బిల్డింగ్‌ని సెంటర్‌లో నుండి స్ప్లిట్ చేస్తే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉంటాయి. దీన్నే వర్టికల్ సిమ్మెట్రీ అంటాం. సెకండ్‌ది హారిజాంటల్ సిమ్మెట్రీ. ఇది మోస్ట్‌లీ మనం రిఫ్లెక్షన్స్‌లో చూస్తాం. వర్షం పడినప్పుడు రోడ్ మీద వాటర్‌లో లేదా లేక్‌లో పైన ఉన్న చెట్టు కింద వాటర్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా! అప్పుడు పైన రియల్ వరల్డ్, కింద రిఫ్లెక్షన్ 2 సేమ్‌గా ఉంటాయి. ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నేను మీకు చూపించిన ఫోటోస్ ఈ స్టైల్‌కే చెందుతాయి. థర్డ్‌ది రేడియల్ సిమ్మెట్రీ. ఇది కొంచెం డిఫరెంట్. సైకిల్ చక్రాలు, సన్‌ఫ్లవర్స్ లేదా ఒక స్పైరల్ స్టెయిర్‌కేస్‌ని పైన నుండి చూస్తే అవి సెంటర్ నుండి బయటకి స్ప్రెడ్ అవుతున్నట్టు ఉంటాయి. దీన్ని రేడియల్ సిమ్మెట్రీ అంటాం. ఇంకా లాస్ట్‌ది ప్యాటర్న్స్. కంటిన్యూయస్‌గా ఒకే స్ట్రక్చర్ రిపీట్ అవుతుంటే లైక్ టైల్స్ డిజైన్ ఆర్ విండోస్ రో, అది కూడా సిమ్మెట్రీ కిందకే వస్తుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసి సిమ్మెట్రీ ఫోటోస్ ఎలా తీయాలి? ఇక్కడ నేను చెప్పే స్టెప్స్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ గ్రిడ్ లైన్స్. మీ కెమెరా సెట్టింగ్స్‌లో గ్రిడ్ లైన్స్ ఆప్షన్‌ని ఆన్ చేసుకోండి. స్క్రీన్ మీద లైన్స్ కనిపిస్తాయి కదా, అవి లేకుండా పర్ఫెక్ట్ సిమ్మెట్రీ తీయడం చాలా కష్టం. సెకండ్ స్టెప్ పొజిషనింగ్. మీరు ఫోటో తీసేటప్పుడు సబ్జెక్ట్‌కి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో నిలబడాలి. ఇది రూల్ ఆఫ్ థర్డ్స్‌కి కంప్లీట్‌గా ఆపోజిట్ లాంటిది. కొంచెం లెఫ్ట్‌కి పోయినా, రైట్‌కి పోయినా ఆ పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ మిస్ అవుతుంది. మీ ఫోన్ టిల్ట్ చేయకుండా స్ట్రెయిట్‌గా పట్టుకోండి. మీకు అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి, ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్ తీసేటప్పుడు. ఇంకో పెద్ద విషయం లైటింగ్. సిమ్మెట్రీలో లైటింగ్ కూడా బ్యాలెన్స్‌గా ఉండాలి. ఒకవైపు చీకటి, ఇంకోవైపు వెలుతురు ఉంటే ఆ సిమ్మెట్రీ ఫీల్ పోతుంది. సో లైట్ సోర్స్ మీకు స్ట్రెయిట్‌గా ఉండేలా చూసుకోండి. కామన్‌గా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే గ్రిడ్ లైన్స్‌ని ఇగ్నోర్ చేసి ఏదో ఒక యాంగిల్‌లో తీస్తారు. తర్వాత ఎడిట్ చేయొచ్చులే అనుకుంటారు. కానీ సిమ్మెట్రీ అనేది షూటింగ్ టైంలోనే పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎడిటింగ్‌లో జస్ట్ కలర్ కరెక్ట్ చేయగలం కానీ పర్స్పెక్టివ్‌ని మార్చడం కష్టం. మరి కేవలం బిల్డింగ్సేనా? మనుషులని సిమ్మెట్రీలో తీయొచ్చా? అబ్సల్యూట్లీ. ఇక్కడ మనం ఫ్రేమింగ్ అనే టెక్నిక్ వాడతాం. ఒక పెద్ద ద్వారం లేదా ఆర్క్ ముందు మీ ఫ్రెండ్‌ని ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో నిలబెట్టండి. బ్యాక్‌గ్రౌండ్ సిమ్మెట్రీగా ఉంటే సబ్జెక్ట్ ఆటోమేటిక్‌గా హైలైట్ అవుతుంది. కపుల్ షూట్స్‌లో ఇది ఇంకా బావుంటుంది. ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటున్నప్పుడు లేదా బ్యాక్ టు బ్యాక్ నిలబడినప్పుడు ఆ షేప్ ఒక సిమ్మెట్రీ క్రియేట్ చేస్తుంది. జస్ట్ రిమెంబర్, పోజ్ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఒక చెయ్యి పైకి, ఇంకోటి కిందకి ఉంటే సిమ్మెట్రీ బ్రేక్ అవుతుంది. బాడీ పోస్చర్ కూడా స్ట్రెయిట్‌గా ఉండేలా చూసుకుంటే ఫోటోకి ఒక రాయల్ లుక్ వస్తుంది. ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే స్టార్ట్ చేయండి. మీ రూమ్‌లో ఉన్న విండో లేదా కిచెన్‌లో ఉన్న టైల్స్ లేదా మిర్రర్ ముందు నించొని ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దం తీసుకోండి. దానిపైన ఒక ఫ్లవర్ లేదా ఒక చిన్న ఫ్రూట్‌ని పెట్టండి. దాని రిఫ్లెక్షన్ మిర్రర్ మీద పడినప్పుడు అదొక సిమ్మెట్రీ అవుతుంది. 2x కరెక్ట్ ఫోటో తీయండి. 1x తీసినా పర్ఫెక్ట్ సెంటర్‌లో తీయండి. ఒకసారి బయటికి వెళ్తే బిల్డింగ్స్‌ని, రోడ్స్‌ని, ట్రీస్‌ని లైన్స్ లాగా చూడటం స్టార్ట్ చేయండి. ఇది సగం చేస్తే మ్యాచ్ అవుతుందా అనే క్వశ్చన్ మీ మైండ్‌లో ఎప్పుడూ రన్ అవుతూ ఉండాలి. స్టార్టింగ్‌లో కొంచెం టైం పడుతుంది సెంటర్ పాయింట్ వెతకడం.
కానీ ఒకసారి అలవాటైతే మీ స్కిల్స్‌ని మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఫైనల్లీ గుర్తుపెట్టుకోండి, సిమ్మెట్రీ అనేది జస్ట్ ఒక రూల్ కాదు. అది ప్రపంచాన్ని చూసే ఒక కొత్త పర్స్పెక్టివ్. కాస్ట్‌లీ గేర్ ఉంటేనే గొప్ప ఫోటోగ్రాఫర్ అవ్వరు. ఉన్న గేర్‌తో గొప్పగా ఆలోచించగలవారే నిజమైన ఫోటోగ్రాఫర్. సో ఈ వీకెండ్ మీ మొబైల్ తీసుకొని బయటకు వెళ్ళండి. నేను చెప్పిన టిప్స్ వాడండి. ఒక పర్ఫెక్ట్ సిమ్మెట్రికల్ షాట్ తీయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి. అలాగే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోటోగ్రఫీ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ క్లికింగ్, కీప్ క్రియేటింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.